నిన్న నైట్ ప్రీమియర్ అన్ని చోట్ల మీకు అందరికీ తెలిసిందే, ఓన్లీ సెలెక్టెడ్ థియేటర్స్ మాత్రమే ప్రీమియర్ వేశారు. తెలుగు రాష్ట్రాలే కాదు, ఇటు వరల్డ్ వైడ్, ఇటు ఫారిన్ కంట్రీస్ కానివ్వండి, మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ప్రతి చోట సెలెక్టెడ్ థియేటర్స్. ఎందుకనంటే వితౌట్ పర్మిషన్ సింగిల్ థియేటర్స్ లలో స్క్రీనింగ్ చేయడానికి ఉండదు. ఇక్కడ ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, సినిమాటోగ్రాఫర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి, అలాగే ఎవరైతే చీఫ్ సెక్రటరీలు ఉన్నారో అలాగే ప్రతి ఒక్కరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇక్కడ నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే మన జనసేన సినిమాటోగ్రాఫర్ ఏపీ అండ్ టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇంకొకటి, ఈ 5 ఏళ్ల కష్టకాలంలో మీరు అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు ఈగర్లీ వెయిటింగ్, అంటే మోస్ట్ అవైటెడ్ ఫిలిం పవన్ కళ్యాణ్ గారి కెరీర్లలో అరౌండ్ 29 ఫిలిమ్స్ చేశారు. 29 ఫిలిమ్స్ లలో 5 ఏళ్ల కష్టం ఎవరికి తెలియట్లేదు. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు లేని ఫస్ట్ టైం అన్న మీడియా ఇంటరాక్షన్ కానివ్వండి, ప్రెస్ మీట్లు కానివ్వండి, ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానివ్వండి, ఇటు హైదరాబాద్, ఇటు మంగళగిరి కానివ్వండి, ఇటు వైజాగ్ కానివ్వండి, మీరు లాస్ట్ ఒక 3 డేస్ నుంచి అందరూ గమనిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇంతవరకు ఎప్పుడు ఇంటరాక్షన్ ఇవ్వలేదు, ప్రెస్ మీట్ కూడా రాలేదు. అలాగే ఈ సినిమాకి ఎందుకు ఇంత ప్రమోషన్ చేశారు కళ్యాణ్ గారు అని అంటే, పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ లేని ఒక బాధ. ఎందుకనంటే 5 ఇయర్స్ దగ్గర ఎన్నో మనం సినిమా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. అది డ్యూ టు ఫైనాన్షియల్ కానివ్వండి, లేకపోతే సీజీ కానివ్వండి, లేకపోతే ఏదైనా కూడా ప్లస్ మనకి ఏదైనా కూడా ఇక్కడ ప్రాబ్లం ఏంటనంటే, 5 ఏళ్ల కష్టం ఎవరికి తెలియట్లేదు. కళ్యాణ్ గారు 5 ఇయర్స్ ఎఫెక్ట్ గా మనకు కనపడుతుంది. ప్లస్ ఇక్కడ ప్రొడ్యూసర్ ఏం రత్నం గారు ఎంత హార్డ్ వర్క్ అని అంటే, హై బడ్జెట్ మనం పోయిన వకీల్ సాబ్ కానివ్వండి, బ్రో మూవీ కానివ్వండి, టికెట్ రేట్స్ ఆ టైంలో 10 రూపాయలు 100 రూపాయల టికెట్లు, 10 రూపాయలు 100 రూపాయల టికెట్లు పెడితే అప్పుడు ఎవరు ఏం మాట్లాడలే. ఇప్పుడు టికెట్లు రేట్లు పెంచితే మాత్రము ప్రతి ఒక్కరు మాత్రము తెగ బాధపడిపోతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు నాకైతే అసలు అర్థం కావట్లేదు. మెయిన్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే, టికెట్ రేట్స్ పెంచడానికి కూడా బడ్జెట్ ఎక్కువ ఉండడం వల్ల పెంచారు, అంతేకానివ్వండి ఈ సినిమాకి భుజం మీద పవన్ కళ్యాణ్ గారు డే అండ్ నైట్ కష్టపడ్డారు. ఆయన డేకి వచ్చి ఒక 3 to 4 అవర్స్ మాత్రమే యూనిట్ కి ఇచ్చారు. ఈవెన్ జ్యోతి కృష్ణ గారు కూడా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎవరికైనా పిల్లర్ కృషి గారికి. కృషి గారు ఈ ప్రాజెక్ట్ అనేది ఫౌండేషన్ చేశారు కాబట్టి దాన్ని కంటిన్యూస్ చేశారు. ఏ డైరెక్టర్ కూడా చేయలేరు కాబట్టి ఈ సినిమా జ్యోతి కృష్ణ గారు చేశారు. అప్పుడు డెబ్యూట్ ఫిలిం ఎలాగో చేశారు, అలాగే హరిహర వీరమల్లు కూడా ప్రాజెక్ట్ చేశారు. అప్పుడు ఎంత కష్టపడారో ఇప్పుడు ఇదే సినిమా ప్రాజెక్ట్ కష్టపడారు. తర్వాత 5 ఇయర్స్ ఒక హీరోయిన్ నిధి అగర్వాల్ గారు ఈ సినిమా 5 ఇయర్స్ తన భుజం మీద వేసుకొని ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా ఒక్క రోజు 14 ఇంటర్వ్యూస్ ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఏం రత్నం గారు కానీ, జ్యోతి కృష్ణ గారి కానీ, హీరోయిన్ కానివ్వండి, ఎంత టీమ్ ఎఫెక్ట్ అంటే డే అండ్ నైట్ ఎప్పుడు కూడా వాళ్ళు ఇన్ని గంటలు కేటాయించారని అంటే, సినిమా చూడకుండా నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. ఎప్పుడు కూడా నెగిటివ్ రివ్యూస్ ఇవ్వకని కోరుకుంటున్నారు. హరిహర వీరమల్లు సినిమా చూడండి, నిజంగా పవన్ అని ఇచ్చిపడాడు. చెప్తున్నాను, ఏకదం సినిమా, ఇలాంటి సినిమా పవన్ కెరీర్ లో మళ్ళీ రాదు. ఇచ్చిపడాడు. ప్రతి ఫైట్ కూడా వేరే లెవెల్ అనిపించింది. డైలాగులు ఎక్స్ట్రాడినరీ, కామెడీ పండించుకున్నాడు. ఇంటర్వ్యూలు ముందు వచ్చే ఫైట్ అయితే ఇంకా చెప్పవలసిన, సినిమాకి ఆ ఒక్క సీన్ చాలు. 600 రూపాయలు 700 రూపాయలు 1000 రూపాయలు పెట్టినా తక్కువే ఆ ఒక్క సీన్ కి. అన్న నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదు, నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కాదు, సినిమా ఫ్యాన్ గా చెప్తున్నాను. సినిమా ఏకదం నిజం చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా కానించి మొన్న వచ్చిన భీమల నాయక్ వరకు ఇలాంటి సినిమా అన్ని పక్కన పెడతా. అన్ని ఒక లెక్క అయితే హరిహర వీరమల్లు సినిమా వేరే లెవెల్. అస్సలు సమస్య లేదు. సినిమాని ఎంతవరకు తీసుకెళ్ళి అంతవరకు తీసుకెళ్ళాడు. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ బాగుంది. అందరూ ఫస్ట్ హాఫ్ బాగుంది ఉన్నారు. ఫస్ట్ హాఫ్ కాదు, సెకండ్ హాఫ్ చూడాలి. సెకండ్ హాఫ్ సినిమా వేరే లెవెల్. పవన్ కళ్యాణ్ గారి కెరీర్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. సూపర్ ఖచ్చితంగా. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 3.5 వరకు సినిమాకి ఇచ్చిన తక్కువే. 500 కాదు, 600 కాదు, 700 కాదు, 1000 రూపాయలు పెట్టిన తక్కువే. ఇంత వరుసలో కూడా నేను నిజం చెప్తున్నా, సినిమా ఏకదం ఉంది అనే ఖచ్చితంగా చెప్తున్నాను. 1000 నుంచి 1200 కోట్లకి తక్కువ లేదు. ఈ రోజు ప్రత్యేకంగా 200 కోట్లు 2200 కోట్లు ఈజీగా వచ్చేది. ఈ రోజు ప్రత్యేకంగా సాంగ్స్ 3 సాంగ్లు ఉన్నాయి, చాలా బాగుంది. సినిమా అంతా ఒకటే, 1 man షో. పవన్ అన్న 1 man షో సునామీ. లోపల తగలడిపోతుంది, థియేటర్ మామూలుగా లేదు. నిధి అగర్వాల్ వారు, నిధి ఆ పేరు దగ్గర నిధే కనపడ్డది. నిధి ఉంది, నిధి అగర్వాల్ ఉంది సినిమాలో, చాలా బాగుంది. పవన్ అన్న కెరీర్ లో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఇది. లేదు క్లైమాక్స్ ఎంతవరకు ఇవ్వలేదు అసలు. పవన్ కళ్యాణ్ గారు అన్నగారికి ఒకటే విషయం చెప్తున్నా,
పవన్ కళ్యాణ్ అన్నకి ఒకటే విషయం చెప్తున్నా, అన్నయ్య మీరు దయచేసి స్టంట్లు చేయొద్దు. మీరు బాగా ఉండడం, మీరు ఆరోగ్యంగా ఉండడం ఆంధ్ర రాష్ట్రానికి కాదు, తెలంగాణ రాష్ట్రానికి కాదు, దేశానికి చాలా అవసరం. మీరు ఆరోగ్యంగా ఉండండి, స్టంట్లు ఎక్కువ చేయొద్దు. సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. ఒక సునామీ సృష్టించాడు, నిజంగా సునామీ సృష్టించాడు అన్నయ్య అయితే. చాలా బాగుంది. లేదు లేదు లేదు, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఉంది. ఎక్కడ ఉంది సినిమా? గ్రాఫిక్స్ కోసం కాదు, సినిమాలో ఒకటే మనం చెప్పుకోదగ్గ విషయం, వన్ మ్యాన్ షో. పవన్ అన్న వన్ మ్యాన్ షో చేస్తాడు. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. ఎవడన్నా బాగోలేదన్నా ముందుకు వచ్చి నాతో పాటు డెబిట్ లో కూర్చుంటే, నాతో మాట్లాడితే ఆడికి 10,000 ఇస్తాను, 10,000 రూపాయలు ఇస్తాను నేను. సూపర్. ఎంట్రీ కన్నా నాకు నచ్చింది లాస్ట్ క్లైమాక్స్ ఒకటి, ఇంటర్వ్యూల కన్నా ముందు వచ్చే ఫైట్ సీన్ ఉంటాను. ఈ రెండాటికి 2,000 ఖర్చు పెట్టి తక్కువ. సినిమా సూపర్ ఉంది, ప్రతి ఒక్కరు చూడండి. హరిహర వీరమల్లి బ్లాక్ బస్టర్ మూవీ. థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ మ్యాన్ కాదు భయ్యా, మన కొంతమంది దొంగనా కొడుకులు ఉంటారు ఇక్కడ. సినిమా హిట్ అవుతుంది, ఆల్రెడీ పాజిటివ్ టాక్ తో దూసుకోవాలి. 3.5 రేటింగ్ వచ్చింది ఆడ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఇచ్చి అన్ని సెర్చ్ చేసిన తర్వాత వచ్చిన కొంతమంది ట్విట్టర్ అకౌంట్ ఉందా మీ అందరికి, కొంతమంది యాంటీ ఫ్యాన్స్, కొంతమంది యాంటీ ఫ్యాన్స్ అయితే కాదు. ప్రతి ఒక్క హీరోలు, ప్రతి ఒక్క ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అయినా, ఇంకొక హీరో ఫ్యాన్స్ అయినా పవన్ కళ్యాణ్ ని ప్రేమిస్తారు. కొంతమంది పొలిటికల్ అన్న ఎంటర్ అయ్యాడు కదా, ఇక యాంటీ ఫ్యాన్స్ అంటే ఇక మన వైసీపీ నాకు అర్థమైంది. బరాబర్ చెప్తా, స్టోరీ మాత్రం మన తెలుగు వాళ్ళు చూడవలసిన సినిమా. మన హిస్టరీ ఇక నెక్స్ట్ లెవెల్ భయ. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నువ్వు సినిమా చూడలేవు, నేను ఇక స్టోరీ చెప్తా, కాకపోతే మీరు సినిమా చూడలేరు. మీ సినిమా చూడడం వలన మీ జన్మ ధన్యమైతుంది. ఫస్ట్ థింగ్, సెకండ్ హాఫ్ హైలైట్. కొంతమంది ఫ్లాప్ గ్లీపులు అంటే చెప్పు తీసుకొని కొడతా. అరే గాడుదలు చూడు భయ్, ఫస్ట్ సినిమా చూడు. ఈ సినిమా ఖాళీ సినిమా నేను హైలైట్ క్లైమాక్స్ సీన్స్ అవసరం లేదు, ఈ స్టోరీ తెలుసుకోవడానికైనా వెళ్ళాలి. ఇప్పుడైనా మన బుక్కులలో చదివినావు, కొంతమంది బుక్కులలో మన లైబ్రరీకి వెళ్తే దొరుకుతుంది, కానీ డైరెక్ట్ సినిమాలో దొరికి ఖాళీ 600 రూపాయలు నేను పెట్టినా నిన్న ప్రీమియం కి. 300-200 రూపాయలు మొత్తం. నువ్వు ఇది మనకు ఎందుకు తెలుసా భయ్యా, మన ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కటి ఇందులో నుంచి జిఎస్, అదేవిధంగా పాలిటీ నుంచి కొన్ని క్వశ్చన్లు దిగుతాయి 100%. నేను ఎగ్జామ్స్ గ్రూప్స్ రాసిన, అదేవిధంగా నేను కొన్ని కాంపిటేటివ్ మూవీ 3.5 నేను కాదు, టైప్స్ ఆఫ్ ఇండియా వాడే అప్పుడు రేటింగ్ ఇచ్చుడు. ఇక మనకు బాహుబలి గిట్ట 3.5 వచ్చింది కాబట్టి ఇక మనం చెప్పలేవు. అంతకు మించి దొంగల సినిమా 2,000 కోట్లు వసూలు చేస్తాయి. నేను చెప్తున్నా చూడు, విఎఫ్ఎక్స్ పూర్ ఉండొచ్చు నాకు తెలిసి, కొద్దిగా విఎఫ్ఎక్స్ నేను ఒప్పుకుంటా. ఈ సినిమాను విఎఫ్ఎక్స్ అదే విధంగా పవన్ కళ్యాణ్ డైలాగ్ బాగుందా, పవన్ కళ్యాణ్ డాన్స్ చేసిన దానికోసం కూడా వెళ్ళకు. ఈ సినిమా స్టోరీ నువ్వు చదువుతున్నావా, నీకు పనికి వస్తుంది. నువ్వు రేపు నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే ఈ సినిమా చూడు, ఎందుకంటే 10 క్వశ్చన్లు దిగుతాయి ఔరంగజేబ్ నుంచి, తెలుసా? నేను అదే చెప్తున్నా అక్క, ఓ చెల్లె ప్రైమ్ టీవీ 9 అక్క బుజ్జి, ఈ సినిమాను స్టోరీ తెలుసుకో, నీ హిస్టరీ తెలుసుకో అక్క. ప్రైమ్ 9 నీ పేరేంది? లిఖిత అక్క. నీ హిస్టరీ నువ్వు తెలుసుకో, తెలుగు అని కథ తెలుసుకో అని చెప్తున్నా నేను. తెలుగు అని కదా, నీకు పవన్ కళ్యాణ్ నటించిండా, పవన్ కళ్యాణ్ డాన్స్ చేసిన దాని ఉద్దేశం ఎలకు. 3.5 నేను చూడేది టైమ్స్ ఆఫ్ ఇండియా కన్నా పెద్దోని అయితే కాదు, నేను 3.5 ఇస్తున్నా. నేను పవన్ కళ్యాణ్ అభిమానక, నేను రేటింగ్ ఇయ్యలు, అంతకు మించి ఇస్తా నేను. ట్రోలింగ్ చేసేవాడిని నేను చెప్పి తీసుకొని కొడతా బరాబర్. అరే గాడిదులారా, ఇది హరిహర మహావీళ్ళు ఇగో చెప్తా చూడు. అరే గాడిదులారా, నేను చెప్తున్నా చూడు, మీరు ట్రోలింగ్ చేస్తే గాడిదులారా, మీకు స్టోరీ తెలియకపోతే ఇది ఖాళీ స్టోరీ లైన్ తెలుసుకో, అక్కడ చరిత్ర తెలుసుకునే తర్వాత ట్రోల్ చేయి. ఇక నువ్వు నేను ట్రోలింగ్ చేసేవాడు, ఈ సినిమాని ట్రోల్ చేసేవాడు నీ అమ్మని నువ్వు ట్రోల్ చేస్తున్నట్టే. జబర్దస్త్, అన్ని టోటల్ జబర్దస్త్. ఇక నేను ఆ విషయంలో నిధి అగర్వాల్ ముఖ్యంగా ఈ సినిమా ప్లస్ గా నాకు అనిపించింది. మొత్తం మీద ఆమె ఇక్కడ గ్లామర్ రోజు బాగా అనిపించింది. సూపర్ రివ్యూస్, సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. జింక ఎంత బలిసినా పులికి విందే, స్టార్స్ ఎంత మంది ఉన్నా పవన్ కళ్యాణ్ కిందే. జై పవర్ స్టార్. సూపర్ మూవీ, బ్లాక్ బస్టర్ హిట్. సనాతన ధర్మం కోసం పోరాడినట్టు ఉంది మూవీ, సనాతన ధర్మం కోసం తీశాడు. సూపర్. పవన్ కళ్యాణ్ ఎంట్రీ మామూలుగా లేదు. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ, బ్లాక్ స్టార్. సాంగ్స్ బాగున్నాయి బ్రో. కళ్యాణ్ బాబు, సినిమా చాలా బాగుంది. ఇప్పుడు చూడడం జరిగింది. 8 o'clock షోకి వచ్చా PCX స్క్రీన్ లో. చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది మూవీ అయితే.
అంతా సినిమా పార్ట్ 2 గురించి చూడాలి. ఇంకా సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు, బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, అల్టిమేట్ ఉంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగుంది, నిధి అగర్వాల్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. అట్లానే క్రిష్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది పవన్ కళ్యాణ్ ఎంట్రీ. గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి, గూస్ బంప్స్ వస్తాయి. అల్టిమేట్ ఉంది మూవీ అయితే, చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. స్టోరీ బాగుంది. సెకండ్ పార్ట్ కోసం చూడాలి ఇంకా.